హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, దేవార్చన, ఆరాధన, ఉపాసన. ఉపాసన. నిలువు 1. కృష్ణపౌత్రిని వలచిన బాణాసుర పుత్రి ఉష. 7 అడ్డము, నెపము, సాకు, మిష. 7 నిలువు, జనకుని రాజ్యం మిథిల. 14 అడ్డము, ఒక రకం పిట్ట చేపల్ని నేర్పుగా వేటాడుతుంది లకుముకి పిట్ట. 10 నిలువు, కసరత్తు సాము. 2 నిలువు, ఎల్లప్పుడు సదా. 8 అడ్డము, కారు చిచ్చు దావానలం. 3 నిలువు, మంచానికి అల్లే నూలు పట్టే నవారు. 9 నిలువులో రాశాను, సారీ ఫ్రెండ్స్, నవారు. 11 అడ్డము, నాలుక గ్రహించేది రుచి. సారీ ఫ్రెండ్స్, 3లో రాయాల్సింది 9లో రాశాను. 9 నిలువు, యముడితో భేటీ అయిన ఉద్దాలక మహర్షి పుత్రుడు నచికేతుడు అని ఇక్కడ నచికేత. 9 నిలువు, నచికేతుడు, ఇక్కడ నచికేత అని రాయాలి. నిలువు 9, నచికేత. 11 అడ్డము, రుచి. 9 నిలువు, నచికేతుడు అంటే నచికేత అని. 4 నిలువు, నాగలి హలం. 4 అడ్డము, ఆకుపచ్చ వర్ణం హరితం అని ఇక్కడ హరిత. 5 నిలువు, పురరక్షకుడు కావలివాడు తలారి. 12 అడ్డము, సత్యకృష్ణుల మధ్య పేచీ పెట్టిన దేవపుష్పం పారిజాతం. 6 నిలువు, తింటే గారెలు డాష్ మరి వింటే భారతం. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని ఇక్కడ భారతం. 13 నిలువు, అల్లుడు జామాత. 6 నిలువు, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని. 12 నిలువు, లింగపీఠం. లింగపీఠం అంటే పానపట్టం అని, పానపట్టం. ముందు 18 అడ్డం చూద్దాము. దారి తప్పిన సాధ్వి
అంటే అక్షరాలు తారుమారు అవుతాయి. 19 నిలువు కురుపు అంటే వ్రణం. కురుపు వ్రణం. ఇప్పుడు 12 నిలువు లింగపీఠం అంటే పానపట్టం. పానపట్టం అని. ఇక్కడ 18 అడ్డంలో మహాసాధ్వి, దారి తప్పిన సాధ్వి, పతివ్రత. ఇక్కడ ఆల్రెడీ పా తా వ్రా వచ్చింది కాబట్టి మిగిలింది తి, పతివ్రత. దారి తప్పిన అన్నారు కాబట్టి ఇలా రాయాలి. ఇది తి ఫ్రెండ్స్, పతివ్రత. 17 అడ్డము జెండా. జెండా అంటే కేతనం అని. ఇక్కడ కేతన అని వస్తుంది, ఎందుకంటే పానం పట్టం అనము, పానపట్టం అంటాము, కేతన. 16 నిలువు నోరు పండించే తాంబూలం. కిళ్ళి. కిళ్ళి. 20 అడ్డము మొగసాల, పంచపాళి అంటే వసార అని. వసార. 15 నిలువు క్షేమం, సౌఖ్యం, కులాస. ముప్పై 31 అడ్డము తాయెత్తు, రక్ష. 20 నిలువు భూమి, నేల, వసుంధర. వసుంధర. 27 అడ్డము మకుటం గల కూరగాయ, వంకాయ. 21 నిలువు తామర, అంబుజం, రాజీవం. రాజీవం. 22 నిలువు ఒక ఉత్తరాది పుణ్యక్షేత్రంతో వేట. మృగయ. గయ అంటే పుణ్యక్షేత్రము, ఇక్కడ వేట ఉత్తరాది పుణ్యక్షేత్రంతో వేట అన్నారు కాబట్టి మృగయ. మృగయ. 23 అడ్డము బంధువు, చుట్టం. చుట్టం. 23 నిలువు గదవ, పెదవుల కింద భాగం, చుబుకం. చుబుకం. 24 అడ్డము తలగడ, తొడుగు, గలీబు. 29 అడ్డము సింహం. హీరో కన్నడ రాజ్ కుమార్ ఇలా ప్రసిద్ధి. సింహం అంటే కంఠీరవము, కన్నడ రాజ్ కుమార్ ఇలా ప్రసిద్ధి అన్నారు కాబట్టి కంఠీరవ. కంఠీరవ. 25 నిలువు నిర్బంధం, కారాగృహం, చెర. 25 అడ్డము శ్రవణం, కర్ణము, చెవి. 26 నిలువు పారవస్యం, తన్మయం, వివశం. వివశం. 34 అడ్డము సందేహం, శంక. శంక. 30 నిలువు వైభవం, గాంభీర్యం, టీవీ.
40 అడ్డము పేచి. 32 నిలువు రెప్పపాటు కాలం క్షణికం. క్షణికం. 39 అడ్డము కాంస్యకారుడు కంచరి. 28 నిలువు మద్యం కన్నడంలో నవల కాదంబరి. 33 నిలువు చప్పుడు శబ్దం ధ్వని. ధ్వని. 37 నిలువు కోతి కపి. 36 అడ్డము చెట్టుపై మొలకెత్తే మొక్క బదనిక. బదనిక. 40 అడ్డము పేచి ఎంతకీ తెగని చిక్కు పితలాటకం. 38 నిలువు నోట్లో ఊరే జలం లాలాజలం. 38 నిలువు లాలాజలం. 35 నిలువు కడియం అలనాటి శాతవాహన రాజధానిలో సగం. కడియం అంటే కటకము. శాతవాహన రాజధాని అన్నారు కాబట్టి ధాన్య కటకం. సగం అంటే ఇక్కడ కటకం అని వస్తుంది. కడియం అంటే కటకం. అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్. ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.